హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. నేనైతే ఈరోజు చికెన్ పెప్పర్ ఫ్రై అయితే చేసుకున్నాననమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చింది. ఈ ఫ్రైలో అయితే ఎముకలు గూడా బాగా గుజ్జు గుజ్జుగా వేగిపోయాయండి. ఎముకలు గూడా తినే అంత సాఫ్ట్‌గా, క్రిస్పీగా భలే అయితే వచ్చింది. దీనికోసం అయితే నేను ఫస్టు చికెన్ తీసుకొని వాష్ చేసుకొని దీన్నైతే కొంచెం లైట్‌గా ఉప్పు, పసుపు ఏసేసి పొయ్యి మీద పెట్టేసాను. అది ఉడుకుతూ ఉంటది. ఈ లోపల మసాలాలు రెడీ చేసుకుంటున్నాననమాట. 2 యాలకులు, 5, 6 మొగ్గ, చెక్క, ధనియాలు, మిరియాలు, సోంపు, అనాస పువ్వు ఇవైతే తీసుకొని లైట్‌గా సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. ద్వారగా వేపుకోవాలి మసాలాలన్నీను. ఇంకైతే ఇక్కడ ఒక ఉల్లిపాయి, 4 చిన్నుల్లిపాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకొనున్నాను. నెక్స్ట్ కడాయి అయితే పెట్టుకొని ఆయిలేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఈ 4 అయితే యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెమే వేసుకోవాలి. మనం చికెన్‌లో ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసుకొనున్నాము. సో, ఈ ఫ్రైలో కొంచెం వేసుకోవాలనమాట ఉల్లిపాయ ఫ్రైలో. తర్వాత ఇవి బాగా వేగాయి, మగ్గాయి అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి నెక్స్ట్ అయితే ఇంకా మనం ముందుగానే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం గదా! అంటే వాటర్ ఏమి యాడ్ చేయలేదనమాట చికెన్‌లోను. జస్ట్ చికెన్‌లో రిలీజ్ అవుతది గదా! వాటర్. ఆ వాటర్‌తోని కుక్ చేశాననమాట. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటదని చెప్పి. మీకలా అవసరం లేదంటే డైరెక్ట్‌గా చికెన్ అయినా తీసేసుకోవచ్చు ఉల్లిపాయ దాంట్లోనే. నేనైతే ఇక్కడ కొంచెం బాయిల్ చేసిన చికెన్ తీసుకున్నాను గదా! ఈ చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసే దాంట్లోనే ఉంటది టేస్ట్ అంతాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చింది. ఈ పెప్పర్ చికెన్ ఫ్రై అయితే మాత్రం. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంది. స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని మాత్రమే చూస్ చేసుకోండి. ఇప్పుడు పిల్లలిద్దరికి గూడా బాగా జలుబు, దగ్గులు చేసున్నాయండి. మిరియాలతో చేసున్నాను గాబట్టి కొంచెమైనా తగ్గుద్ది అనుకుంటున్నాను. బాగా స్పైసీగా అంటే స్పైసీగా ఏం చేయలేదు. కానీ మిరియాలు ఇవన్నీ ఏసాను గదా! కొంచెం ఘాటుగా ఉందనమాట. గొంతుకు తగలంగానే బాగా రిలీఫ్ అవుతది అనిపిస్తుంది. ఇంకైతే ఈ టైంలో అంటే ఒక 70% ఫ్రై అయిపోయింది అన్నప్పుడైతే ఇంకా కారం వేశాననమాట. అంటే పసుపు ఆల్రెడీ ముందే యేసున్నాను గదా! బాయిల్ చేసుకున్నప్పుడు. ఇంక జస్ట్ ఇప్పుడు కారం వరకే యేసాను. ఈ కారం వేసుకొని బాగా కలిపేసాను. చికెన్ అనేది బాగా రెడ్‌గా అయిందండి. అంతవరకు వేపుకున్నాను. వీడియోలో ఇంకా లైట్‌గా ఉంది గానీ, రియల్‌గా అయితే మాత్రం చాలా రెడ్‌గా అయిపోయింది. బాగా వేగింది. చూస్తుంటేనే నోరూరిపోయేటట్లు ఉన్నదనమాట చేస్తుంటే నాకైతేను. ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే నేను ముందుగా చూపిచ్చాను గదా! ఆ మసాలాలన్నీ పొడి చేసేసుకొని అంటే ఇది కొంచెం మరీ మెత్తగా గాదండి. కొంచెం బరగ్గానే రోట్లో నూరుకున్నాను. ఆ పొడేసి కలుపుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చూస్తుంటే నోరూరిపోయింది. అంత బాగా వచ్చిందనమాట ఈ పెప్పర్ చికెన్ ఫ్రై అయితే మాత్రం. మీరెవరైనా ట్రై చేస్తే మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే మాత్రం ప్లీజ్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేసేయండి. ఇంకా గ్యాస్ ఆపేసి కొత్తిమీర చల్లి కొంచెం మూత పెట్టి పక్కన పెట్టేసాను ఒక 5 మినిట్స్ అయితేను. ఈ కొత్తిమీర అనేది ఆ ఆవిరికి, ఆ ఫ్లేవర్‌కి బావుంటదని చెప్పి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసా కొత్తిమీర చల్లి. ఇంకైతే 5 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం కొత్తిమీర కలిపేటట్టు కొత్తిమీర అంతా చికెన్‌లో కలిసిపోయేటట్లు కలిపేసాను. ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకొని, ఆ చికెన్ ఫ్రై చేసుకొని తింటే మాత్రము భలే ఉందండి. సూపర్‌గా ఉంది. గొంతులోకి ఘాటుగా ఎళ్ళిందనమాట. ఇంకా ఫ్రైకి కాంబినేషన్‌గా రసం గూడా చేసుకున్నాము. ఈరోజు మా సండే స్పెషల్‌కి పెప్పర్ చికెన్ ఫ్రై, రసము, వైట్ రైస్ ఈ మూడిటితో అయితే మా లంచ్ కంప్లీట్ చేశాము. మీ లంచ్‌కి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.